బాపట్ల నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి చామకూరు శ్రీధర్కు అందజేశారు. మాజీ శాసన మండలి సభ్యులు బీజేపీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మను బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మొదటిగా అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరేంద్ర వర్మ ఉమ్మడి నాయకులతో కలిసి బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. ర్యాలీకు నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. బైకులు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలతో నాయకులు వేగేసిన నరేంద్ర వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అని, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని, బీజేపీ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బాపట్ల వైపు బారులు తీరారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా లక్ష్మీ నరసింహస్వామి, చందోళ్ళు బగళాముఖి అమ్మవారు, అలాగే బాపట్ల భావనారాయణుడు, పోలేరమ్మ తల్లి, ప్రభువైన యేసయ్య, అట్లాగే ఇలా అందరూ ఆశీస్సులతో నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాం. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, అలాగే మాతో పాటు ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అలాగే నరేంద్ర వర్మ అనే నేను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యం అవ్వాలి అని జోరుగా, హుషారుగా, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కేరింతలు కొడుతూ, డాన్సులు వేస్తూ, డప్పులు మోగిస్తూ అందరూ మనం గెలవాలి అని ఒకరికి ఒకళ్ళు కంగ్రాచులేషన్స్, అభినందనలు చెప్పుకుంటూ ఈరోజు ఎంతో హుషారుగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియ కోసం పల్లి నుంచి వాడలా ఇంత వేడిగా ఉన్నా కూడా ఈ నామినేషన్ మహోత్సవానికి వచ్చారు. ఒక ప్రజలకి మంచి చేయాలి అని ఒక ఆలోచన ఉంటే ఇలా వస్తారా కార్యకర్తలు అని ఈరోజు ఈ నామినేషన్ చూస్తే మాకు అనిపించింది. 2014లో సతీష్ నామినేషన్ వేసేటప్పుడు కూడా మేము రోడ్ల మీద ఇలాగే కేరింతలు కొడుతూ నామినేషన్ వేసాం. చాలా కొద్ది మెజార్టీతో అప్పట్లో మేము ఓడిపోవటం జరిగింది. దాని ముందలు కూడా ఓడిపోవటం జరిగింది. ఇలా 4 పర్యాయాల నుంచి ఓడిపోతున్నాము ఏంటి ఈ బాపట్ల అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజల్లో కూడా కసి పెరిగింది. మార్పుకు శ్రీకారం చుట్టాలని ప్రజలు డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఒక అవినీతి ఎమ్మెల్యేని ఈ ప్రాంతం నుంచి మనం పంపించేయాలి, అది గౌరవంగా. ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా దోసుకుంటున్నారో తెలియదు, కను సైకిల్లోనే అధికారం అంతా చెలాయించి బాపట్లేదో సొంత జాగీర్లాగా ఇది నాది అనుకునే ఇటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ నామినేషన్ పందా పూర్తయ్యాక ఈ ప్రెస్ మీట్లో నేను ప్రజలకు పిలిపిస్తున్నా. అన్నిటికి మించి జన సైనికులు, మన పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలం, భారతీయ జనతా పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరితో కలిసి రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయాలి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, మన స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశం అనేది నేను పదవి అలంకారం కాదు, ఒక బాధ్యత అని, ఆ బాధ్యతతో పనిచేయటానికి నేను ముందుకు వస్తున్నాను అని
మీరు పనిస్తే పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు చేసిన నేను రాజకీయాన్ని ఒక ప్రజాసేవగా అనుకుంటూ ప్రజాసేవ చేయటానికి ప్రజలు ఓట్లేస్తే కానీ ప్రజాసేవ చేయలేం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజలు ఓట్లేసి ఒక పనిని అప్పచెప్తే ఒక సేవకుడిలాగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంతంలో పుట్టాము, ఈ ప్రాంతంలోనే పెరిగాం, ఈ ప్రాంతంలోనే దాన ధర్మాలు చేస్తున్నాం, ఈ ప్రాంతంలోనే ఉంటున్నాం, ఈ ప్రాంతంలోనే రాజకీయాలు కూడా ప్రజాసేవ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురికి కూడా నేను ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినందుకు, సైకిల్ గుర్తు మీద పోటీ చేసి బీఫామ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రజల సహకారమే నా పని అని చివరిగా తెలియజేస్తూ అందరూ బాగుండాలి, మనందరం కలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఈవేళ బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేసినటువంటి విధానం మీరు ఒక్కసారి గమనిస్తే, గతంలో 2014లో 2019లో మేము ఏదైతే ఒక మంచి సాంప్రదాయం అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకోవటం, అక్కడి నుంచి దాదాపు సుదీర్ఘంగా 25 కిలోమీటర్ల పైచిలుకు ఒక మహా ర్యాలీ లాగా తీసుకొని ఈ రోజున బాపట్ల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మరి నామినేషన్ దాఖలు పరచడం జరిగింది. ఆయన వేసినటువంటి నామినేషన్ వేసినటువంటి ఇది ఒక 4వ సెట్ నామినేషన్ వేస్తే, ఈ 4వ సెట్లో మొట్టమొదటి ప్రపోజర్గా నేనుండి నేను కలిసి వెళ్ళి మరి ఈరోజు నా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకి అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి బయలుదేరినటువంటి ఈ ర్యాలీ దారి పొడవున వేలాది మంది ప్రజలు, కార్యకర్తల, అభిమానులు ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఆరాటం మరి ఇంత మంటు టెంటను కూడా లెక్క చేయకుండా ఇన్ని వేల మంది ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మరి కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. నేనైతే 2014, 2019 2 ఎన్నికల్లో నామినేషన్ చూసా. మరలా ఇవాళ 2024 నామినేషన్ చూస్తా ఉన్నా. ఆ 2 పర్యాయాలు మాకేదైతే చేదు అనుభవం ఎదురైందో దానిని మరిపిస్తూ ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీకి విజయం అవడం ద్వారా ఆ జరిగినటువంటి నష్టాన్ని ఈ రోజున ప్రజలు భర్తీ చేయబోతున్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజల్లో ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా బాపట్లలో 4 పర్యాయాలు మనం తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయం, ఎట్లాగైనా సరే ఈసారి మనం గెలవాలి అనేటువంటి ఒక కసి అందరు కార్యకర్తలు, ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇది మనకు అందరి గెలుపు, ఈ గెలుపు ఒక తెలుగుదేశం పార్టీది కాదు, మనందరి గెలుపు, మనందరం ఉమ్మడిగా కష్టపడాలి, ఎలాగైనా సరే మన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఒక పట్టుదల చాలా స్పష్టంగా కనపడింది. నాకైతే ఎటువంటి సందేహం లేదు.